యుద్ధం అనేది కేవలం తుపాకులు ఫిరంగులతోనే జరగదు. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ నిఘా వ్యవస్థలతోనే సగం యుద్ధం ముగుస్తుంది. సరిగ్గా ఇప్పుడు అరేబియా సముద్రంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఇలాంటి ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పాకిస్తాన్ తన సైనిక కండ కావరాన్ని ప్రదర్శించేందుకు సముద్ర గర్భాన్ని ఎంచుకుంది. భారీ క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. కానీ దాయాది దేశం ఊహించని విధంగా భారత నౌకాదళం ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. పాక్ మిసైల్స్ ప్రయోగాలకు 24 గంటల ముందే సముద్ర గర్భంలో తన బ్రహ్మాస్త్రాన్ని మోహరించింది. అదే ఐఎన్ఎస్ ధ్రువ్. ఈ స్వదేశీ యుద్ధ నౌక రాకతో పాక్ రక్షణ శాఖకు ముచ్చెమటలు పడుతున్నాయి. అసలు అరేబియా సముద్రంలో ఏం జరుగుతోంది? ఐఎన్ఎస్ ధ్రువ్ ఎంట్రీతో పాక్ ఎందుకు ఉలిక్కి పడుతోంది? దీని సత్తా ఏంటి? సరిహద్దుల్లో కవింపు చర్యలు సరిపోవన్నట్లు పాకిస్తాన్ ఇప్పుడు అరేబియా సముద్రాన్ని వేదికగా చేసుకుంది. తన అమ్ముల పొదిలోని బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను పరీక్షించేందుకు పాక్ సిద్ధమైంది. ఇందుకోసం కరాచీ, ఓర్మరా, గ్వదర్, సోన్మియాని తీరాలకు సమీపంలో సుమారు 415 నుంచి 450 కిలోమీటర్ల పరిధిని కేటాయిస్తూ నోటం జారీ చేసింది. అంటే ఆ ప్రాంతంలోకి ఏ పౌర విమానాలు, వాణిజ్య నౌకలు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలోని కొంత భాగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని భారత్ ను మానసికంగా భయపెట్టాలని కుట్ర పన్నింది. పాకిస్తాన్ వేసిన ప్లాన్ ను భారత నిఘా సంస్థలు ముందుగానే పసిగట్టాయి. పాక్ రక్షణ శాఖకు దిమ్మ తిరిగేలా భారత నావికా దళం రంగంలోకి దిగింది. పాక్ క్షిపణి పరీక్షలు ప్రారంభించడానికి సరిగ్గా 24 గంటల ముందు అరేబియా సముద్రంలోకి భారతదేశపు అత్యంత శక్తివంతమైన నిఘా యుద్ధ నౌక ఐఎన్ఎస్ ధ్రువ్ ఎంట్రీ ఇచ్చింది. ఎప్పుడైతే భారత యుద్ధ నౌక ఆ ప్రాంతంలోకి వచ్చిందో పాక్ అధికారుల్లో వణుకు మొదలైంది. ఎందుకంటే ఐఎన్ఎస్ ధ్రువ్ సాధారణ యుద్ధ నౌక కాదు, అదొక తేలియాడే నిఘా కోట. శత్రు దేశ క్షిపణులను సర్వనాశనం చేసే వేటగాడు. ఐఎన్ఎస్ ధ్రువ్ ఆత్మ నిర్భర్ భారత్ కు అసలైన నిదర్శనం. ఇది భారతదేశపు మొట్టమొదటి డెడికేటెడ్ న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ షిప్. సుమారు 10,000 టన్నుల భారీ బరువుండే ఈ నౌకను విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, డిఆర్డీఓ, ఎన్టీఆర్ఓ సంయుక్తంగా నిర్మించాయి. 2021లో కమిషన్ అయిన ఈ నౌక నిర్వహణ కూడా అత్యంత రహస్యం. ఇండియన్ నేవీ నావికులు, డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, ఎన్టీఆర్ఓ ఇంటెలిజెన్స్ నిపుణులు సంయుక్తంగా దీని ఆపరేషన్స్ పర్యవేక్షిస్తారు. ఐఎన్ఎస్ ధ్రువ్ ప్రధాన ఉద్దేశం ఒక్కటే, శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను లాంచ్ అయిన క్షణాల్లోనే పసిగట్టడం. ఇందులో అత్యంత శక్తివంతమైన ఎక్స్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఆర్ఏ రాడార్లను అమర్చారు. ఈ నౌకపై కనిపించే పెద్ద పెద్ద గోళాకారపు డోమ్ల లోపల ఈ సెన్సార్లు ఉంటాయి. వీటి ద్వారా శత్రువు ప్రయోగించిన క్షిపణి ఎంత వేగంతో వస్తోంది, ఏ దిశలో ప్రయాణిస్తోంది, అది ఎక్కడ పడబోతోంది అనే పూర్తి టెలిమెట్రీ డేటాను ఇది సెకండ్ల వ్యవధిలో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ డేటాను భారత బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ కు పంపుతుంది. తద్వారా శత్రు క్షిపణులను గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేయడానికి వీలవుతుంది. దీని సత్తా ఏంటంటే ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షిపణుల వేగం, అవి ప్రయాణించే దిశ, వాటి ఖచ్చితమైన లక్ష్యాన్ని ఇది ఇట్టే అంచనా వేస్తుంది. ఇదే నేరుగా ఉపగ్రహాలతో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల శత్రువుల ప్రతి కదలికను లైవ్ లో పర్యవేక్షించవచ్చు. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ ఎలైట్ క్లబ్ లో భారత్ కూడా సత్తా చాటుతోంది. ఐఎన్ఎస్ ధ్రువ్ కేవలం ఆకాశంలోనే కాదు, సముద్ర గర్భంలోనూ శత్రువులను పసిగట్టగలదు. ఇదొక అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ లా కూడా పనిచేస్తుంది. శత్రువుల రాడార్ సిగ్నల్స్ ను పసిగట్టడం, వారి సమాచార వ్యవస్థలను విశ్లేషించడం దీనికి వెన్నతో పెట్టిన విద్య. అలాగే సముద్రం అడుగున ఉండే భూభాగాన్ని మ్యాపింగ్ చేయగలదు. దీనివల్ల నీటి అడుగున నక్కిన శత్రు దేశాల జలాంతర్గాములను సులభంగా గుర్తించవచ్చు. అంతేకాకుండా ఇది నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాలతో కనెక్టే పనిచేస్తుంది. అంటే శత్రు దేశాలు ఏవైనా స్పై శాటిలైట్స్ ప్రయోగిస్తే వాటిని కూడా ఇది ట్రాక్ చేయగలదు. మొత్తానికి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా లాంటి అతి కొద్ది దేశాలకు మాత్రమే ఉండే టెక్నాలజీ ఇప్పుడు భారత నౌకాదళం సొంతం. ఇప్పుడు పాకిస్తాన్ ఏ క్షిపణిని పరీక్షించినా ఆ క్షిపణి సత్తా ఏంటి, దాని వీక్నెస్ ఏంటి, దాని టెక్నాలజీ ఏంటి అన్న విషయాలన్నీ ఐఎన్ఎస్ ధ్రువ్ ద్వారా క్షణాల్లో భారత్ కు తెలిసిపోతాయి. అందుకే పాక్ ఇప్పుడు మింగుడు పడని స్థితిలో పడింది. శత్రువుల దాడులను ఎదుర్కోవడమే కాదు, శత్రువు దాడి చేయకముందే వారి వ్యూహాలను చిత్తు చేయగల సామర్థ్యం ఇప్పుడు ఐఎన్ఎస్ ధ్రువ్ రూపంలో భారత్ చేతికి వచ్చింది.